సో హాయ్ వర్స్ ఖమ్మంలో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి, అలాగే ఖమ్మంకి నేషనల్ హైవేస్ ఓఆర్ఆర్లు వస్తున్నాయి అంటున్నారు. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అలాగే ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీకు పూర్తిగా వివరాలు అనేది నేను వీడియోలో తెలియజేస్తాను. సో మీకు ఇలాంటి వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అసలు ఏమీ అర్థం కాదు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో గూగుల్ మ్యాప్లో చూస్తే ఇది మన ఖమ్మం ఏరియా. ఇక్కడ నుండి ఇటువైపు వెళ్తే వరంగల్ వైపు వెళ్తాము, అలాగే ఇటువైపు వెళ్తేనేమో సూర్యాపేట వెళ్తాము, అలాగే ఇటువైపు వెళ్తేనేమో విజయవాడ వెళ్తాం అనమాట. ఇదే ఈ వైట్ లైన్ వైపు వెళ్తే ఏంటంటే మనకి రాజమండ్రి సైడ్ వెళ్తాం అనమాట. అలాగే ఇటువైపు వెళ్తేనేమో కోదాడ వైపు వెళ్తాము. సో ఈ కనెక్టివిటీ వల్ల ఖమ్మం సిటీకి షూర్గా కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఈ కనెక్టివిటీ వల్ల ఫ్యూచర్లో ఈ ఖమ్మం ఏరియా బిజినెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రియల్ ఎస్టేట్లో ఉన్న ల్యాండ్స్కి కానీ ఎక్కువ డెవలప్మెంట్ అవుతాయి. సో ఈ చుట్టుపక్కల రాబోతున్న మొదటిది ఏంటంటే మీకు గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నట్టు రెడ్ అండ్ వైట్ కలర్లో ఉన్నది కదా. సో ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ రెడ్ అండ్ వైట్ కలర్లో వస్తున్న నేషనల్ హైవే అండి. ఇది 365 BP. ఇది సూర్యాపేట ముందున్న టేకుపట్ల దగ్గర మొదలై రాజమండ్రి దగ్గర ఉన్న దేవరపల్లి వద్ద ఎండ్ అవుతుంది. ఈ హైవేకి ఆల్రెడీ సూర్యాపేట దగ్గర నుండి ఖమ్మం దాకా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్ని కలుపుకుంటూ కొత్త రోడ్ని నిర్మించడం జరుగుతుంది. ఈ రోడ్లోని ఆల్రెడీ పబ్లిక్ యూస్ కోసం ఓపెన్ కూడా చేశారు, అది మీరు తెలిసే ఉంటుంది. సో హెచ్వైడి నుంచి వచ్చేటప్పుడు సూర్యాపేట నుండి ఖమ్మంకి రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇదే రోడ్డు మిగతా భాగం అంటే ఖమ్మం దగ్గర నుండి రాజమండ్రి దాకా రావాల్సిన గ్రీన్ఫీల్డ్ హైవేని ఇంకా నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకి సంబంధించిన పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఖమ్మం నుండి దేవరపల్లికి ఒక టూ లైన్ అనేది ఉంది. బట్ ఆ రోడ్డు అంతా కూడా చాలా గతుకులతో ఉంది. సో ఆ రోడ్లో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కొత్తగా నిర్మిస్తున్న ఈ 4 లైన్ వల్ల కనెక్టివిటీ అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా పెరుగుతుంది. ఈ రోడ్డు అనేది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఈ రోడ్ని వాడతారు. ఎందుకంటే ఈ రోడ్డు వాడటం వల్ల వైజాగ్ అండ్ హెచ్వైడి వద్ద డిస్టెన్స్ సుమారుగా 60 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. అలాగే ప్రయాణ సమయం కూడా గంట నుండి గంటన్నర వరకు తగ్గుతుంది. ఈ రకంగా ఈ నేషనల్ హైవే 365 BP ద్వారా ఖమ్మం నుండి వెళ్ళే వాహనాల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఖమ్మం నుండి కూడా సూర్యాపేటకి అంటే రాజమండ్రికి చాలా ఈజీగా కనెక్టివిటీ అవుతుంది. సో అప్పుడు ఖమ్మంలో ఉన్న ల్యాండ్స్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. ఆ తర్వాత ఇక్కడ హెచ్వైడి నుంచి విజయవాడ హైవే మీద ఉన్న కోదాడ దగ్గర నుంచి ఈ నేషనల్ హైవే 365 BBకి కనెక్ట్ చేస్తూ ఇంకో రోడ్ని నిర్మిస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఉన్న 2 లైన్స్ రోడ్ని 4 లైన్స్గా విస్తరణ చేస్తున్నారు. అలాగే కొన్ని విలేజెస్ దగ్గర బైపాస్ రోడ్ని నిర్మిస్తున్నారు కొత్తగా. సో ఈ రోడ్కి పెట్టిన పేరు ఏంటంటే నేషనల్ హైవే 365A. దీనికి సంబంధించిన వర్క్స్ దాదాపు 80% కంప్లీట్ అయినాయి. సో ఈ రోడ్డుకి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కోదాడ నుండి ఖమ్మంకి కూడా కనెక్టివిటీ చాలా ఈజీగా అవుతుంది. సో ఈ గ్రీన్ కలర్లో లైన్ ఏంటంటే విజయవాడ నుండి నాగపూర్కి ప్రపోజ్ చేసిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవే అనేది ఖమ్మం దగ్గర ఉన్న వి వెంకటాపాలెం దగ్గర నుండి వెళ్తుంది. సో ఈ కొత్తగా ఎక్స్ప్రెస్ హైవే వల్ల నాగపూర్ నుంచి విజయవాడ మధ్యలో ఉన్న డిస్టెన్స్ చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడున్న అక్కడ ల్యాండ్కి కూడా మంచి డిమాండ్ అనేది వస్తుంది. సో ఇలాగా కొత్తగా రాబోతున్న హైవేస్కి కానీ, ఎక్స్ప్రెస్ హైవేస్కి కానీ మన ఖమ్మం కనెక్టివిటీ అయి ఉండటం వల్ల మన ఖమ్మంలో డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే ఖమ్మం చుట్టుప్రక్కల రాబోతున్న ఎక్స్ప్రెస్ హైవేకే కాకుండా ఇంకా ఇరిగేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో సీతారామ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇది చాలా ఓల్డ్ ప్రాజెక్టు. మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల చాలా పనులు అయిపోయాయి. మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది ఆగస్టు 15న ఓపెన్ చేసి పొలాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత చాలా ఎకరాలకి నీళ్ళు అందుతాయి. దీని తర్వాత ఇంకా ఇక్కడ సత్తుపల్లిలో మెగా ఫుడ్ పార్క్ అనేది ఉంది. దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. దీనికి బొగ్గపాడు పార్క్ అని కూడా అంటారు. సో ఈ ఫుడ్ పార్క్ అనేది 1 మంత్ నుండి 2 మంత్స్లోగా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్. సో ఈ ఫుడ్ పార్క్ వల్ల సుమారుగా 25,000 నుంచి 30,000 వరకు కూడా ఈజీగా ఉద్యోగ అవకాశాలు అనేది వస్తాయి. ఇదే తెలంగాణలోని ఫస్ట్ ఫుడ్ పార్క్. అలాగే ఖమ్మం చుట్టూరా పెద్ద హైవేస్ కాకుండా ఇరిగేషన్ మరియు ఫుడ్ పార్క్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఇప్పుడున్న ఖమ్మం ఇంకా పెద్దగా విస్తరించి ఒక మెగా సిటీ లాగా మనకి కావాల్సిన అన్ని అవకాశాలు అనేది ఉన్నాయి. సో అందుకే నేను ఏమంటున్నానంటే ప్రజెంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్తో ఖమ్మంకి దూరమైనా పర్లేదు, ఫస్ట్ ల్యాండ్ అనేది కొనిపెట్టుకోండి. ఆ ల్యాండ్ అనేది మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. మీకు చిల్డ్రన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, మ్యారేజ్ పర్పస్ కావచ్చు, చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.